నమస్కారం. ఈనాటి ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనమొక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయ చరిత్ర, అలాగే ఇప్పటికీ సైన్స్కు కూడా అంతుచిక్కని కొన్ని మిస్టరీలను డీకోడ్ చేద్దాం. ఇది నిజంగా చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. అయితే ముందుగా ఒక ఆశ్చర్యకరమైన విషయం గురించి ఆలోచిద్దాం. అసలు సృష్టినంతా శాసించే ఆ సృష్టికర్తకే తన పెళ్లి కోసం ఒకరి దగ్గర అప్పు చేయాల్సిన పరిస్థితి రావటం, దానికి ఇప్పటికీ వడ్డీ కడుతూ ఉండటం వినడానికి చాలా వింతగా అనిపిస్తోంది గదూ. అలాగే మరో అంతుచిక్కని సైంటిఫిక్ మిస్టరీ కూడా ఉంది. గర్భగుడిలో కదలకుండా ఉండే ఆ రాతి విగ్రహానికి నిజంగానే చెమట ఎందుకు పడుతుంది? ఒక కఠినమైన శిలకు చెమట పట్టడం వెనుకున్న ఆ రహస్యమేంటో ఆలోచిస్తేనే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన ప్రశ్న, స్వామివారి విగ్రహం గడ్డం మీద ఇప్పటికీ ఒక భౌతికమైన గాయం ఎందుకు కనిపిస్తోంది? ఈనాటి మన విశ్లేషణలో దేవుడి విగ్రహానికున్న ఈ గాయాలకు, అలాగే ఈ మోడర్న్ మిస్టరీలకు ఎన్నో యుగాల నాటి ప్రాచీన కాలక్రమానికి ఉన్న ఒక డైరెక్ట్ కనెక్షన్ను మనం చాలా స్పష్టంగా చూడబోతున్నాం. సరే, అసలు ఈ అద్భుతమైన కథలోకి వెళ్దాం. వైకుంఠంలో పట్టుపరుపుల మీదుండాల్సిన శ్రీ మహావిష్ణువు అసలు భూమి మీదకు ఎందుకొచ్చాడు? దీనికి ప్రధాన కారణం భృగు మహర్షి. ఒకసారి యాగఫలాన్ని ఎవరికివ్వాలో పరీక్షించడానికి వచ్చిన ఆయన తన అహంకారంతో శ్రీమహావిష్ణు వక్షస్థలంపై బలంగా తన్నాడు. సరిగ్గా అదే పాయింట్ భూమి మీదకు స్వామివారి రాకకు నాంది పలికింది. అసలు ఈ కథ ఎలా మలుపు తిరిగిందో మనం క్రమంగా చూస్తే, భృగు మహర్షిని శిక్షించకపోగా విష్ణువు ఆయన పాదాన్ని ఒత్తి అహంకారాన్ని అణచాడు. కాని తన నివాసమైన వక్షస్థలాన్ని తన్నినందుకు లక్ష్మీదేవి ఎంతో కోపంతో వైకుంఠాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. లక్ష్మీదేవి అంటేనే సిరి సంపదలు కదా. ఆమె వెళ్లగానే విష్ణువు తన సంపదనంతా కోల్పోయి భార్యను వెతుక్కుంటూ భూమిమీదకు వచ్చి అలా శేషాచలం అడవుల్లో ఒక చీమలపుట్టలో దాక్కున్నాడు. ఇప్పుడు శేషాచలం కొండలకు స్వామివారు చేరుకున్న తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. అప్పటికే ఆ కొండలకు ఒక యజమాని ఉన్నాడు. ఆయనే శ్రీ వరాహస్వామి. తన నివాసం కోసం ఆ కొండలపై కాస్త స్థలం ఇవ్వమని శ్రీనివాసుడు వరాహస్వామిని అభ్యర్థించాడు. అప్పుడు ఆ ఇద్దరి మధ్య ఒక అద్భుతమైన ఒప్పందం జరిగింది. వరాహస్వామికి స్థలమిచ్చినందుకు ప్రతిఫలంగా కలియుగంలో తన దగ్గరకొచ్చే భక్తుల మొదటి నైవేద్యం, మొదటి దర్శనం ఎప్పటికీ వరాహస్వామికే చెందుతాయని శ్రీనివాసుడు వరమిచ్చాడు. అందుకే తిరుమలలో భక్తులు ముందుగా వరాహస్వామి దర్శనం చేసుకోవాలనే కఠినమైన నియమం ఇప్పటికీ కొనసాగుతోంది. దేవుడు ఆ పుట్టలో ఉన్నప్పుడు బ్రహ్మ, శివుడు ఆవు దూడ రూపంలో వచ్చి ఆయనకు పాలిచ్చేవారు. ఈ విషయం తెలుసుకున్న పశువుల కాపరి కోపంతో గొడ్డలి విసిరాడు. ఆ గోమాతను కాపాడేందుకు స్వామివారు అడ్డుపడటంతో ఆ గొడ్డలి దెబ్బ నేరుగా స్వామి తలకు గడ్డానికి తగిలింది. దేవుడికి గాయమవ్వడం ఏంటి అని మనకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ ఆ గాయం పచ్చిగా ఉండకుండా ఉండేందుకే రోజూ గడ్డానికి పచ్చకర్పూరం పెడతారు. అలాగే తలనొప్పి రాకుండా ఆ గాయాన్ని కప్పుతూ ఆ తెల్లటి కస్తూరి నామాన్ని దట్టంగా పోస్తారు. తరువాతి ఘట్టంలోకి వెళ్దాం. అడవిలో వేటకి వెళ్లిన శ్రీనివాసుడికి ఆకాశరాజు కూతురైన పద్మావతిదేవి పరిచయమైంది. అయితే రాజుగారు అంగరంగ వైభవంగా పెళ్లి జరగాలని షరతుపెట్టాడు. కాని సిరిసంపదలు లేని స్వామికి ఆ వైభవం ఎలా సాధ్యమవుతుంది? ఇక్కడే అసలైన మలుపుంది. ఆ దైవికమైన ఒప్పందం ఎలా జరిగిందో ఇప్పుడు వివరంగా చూద్దాం. పెళ్లికోసం శ్రీనివాసుడు కుబేరుడి దగ్గర కోట్లాది వరహాలు అప్పుగా తీసుకున్నాడు. బ్రహ్మ, శివుడు దీనికి సాక్షులు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే, ఈరోజు హుండీలో వేసే కానుకలు దేవుడికిచ్చే లంచమేమాత్రం కాదు. అది కేవలం కలియుగాంతం వరకు ఆ అప్పును తీర్చడానికి భక్తులుగా చెల్లిస్తున్న వడ్డీ మాత్రమే. ఇది ఈ కథలో అత్యంత ఎమోషనల్ పాయింట్ అని చెప్పొచ్చు. పద్మావతీదేవిని పెళ్లి చేసుకున్నారన్న విషయం కోల్హాపూర్లో ఉన్న లక్ష్మీదేవికి తెలిసిందే. ఇక ఆమె తీవ్రమైన కోపంతో ఆవేశంగా ఏడుకొండల మీదకు చేరుకుంది. అప్పుడు ఇద్దరూ దేవేరుల మధ్య భయంకరమైన వాగ్వాదం జరిగింది. ఆ వాదనను తట్టుకోలేకపోయిన శ్రీనివాసుడు కళ్ళు మూసుకొని వెనక్కి నడుస్తూ నడుస్తూ ఒక నల్లటి రాతి శిలగా, అంటే సాలగ్రామ శిలగా మారిపోయాడు. తమ వల్లే స్వామి అలా శిలగా మారాడని బాధపడిన ఇద్దరు అమ్మవార్లు స్వామివారి వక్షస్థలంపై కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున పద్మావతీదేవి శాశ్వతంగా కొలువై ఉండిపోయారు. ఈ రాతి విగ్రహానికున్న జీవకళను నిరూపించే ఒక అద్భుతమైన సంఘటన చూద్దాం.
దీనికోసం 1500వ సంవత్సరంలోకి వెళ్తే రాజస్థాన్ నుండి వచ్చిన ఒక సాధారణ భక్తుని స్వచ్ఛమైన భక్తి దేవుడిని గర్భగుడి నుండి ఎలా బయటకు తీసుకొచ్చిందో మనకు అర్థమవుతుంది. ఆ సంఘటనల క్రమాన్ని మనం ఒకసారి గమనిస్తే బాలాజీ అనే ఆ భక్తుడితో స్వామి ప్రతి రాత్రి పాచికలో ఆడేవాడు. ఒకసారి స్వామివారి హారం బాలాజీ దగ్గర దొరకడంతో రాజు అతన్ని బంధించి ఒక గదినిండా ఉన్న చెరకుగళ్లను రాత్రికి రాత్రే తినాలని కఠినమైన శిక్ష విధిస్తాడు. అప్పుడు ఆ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఒక పెద్ద తెల్లటి ఏనుగు అంటే హిందీలో హాతీ రూపంలో వచ్చి ఆ చెరకును మొత్తం తినేసి తన భక్తుడిని కాపాడాడు. అలా ఆయన హతీరాం బాబాగా చరిత్రలో నిలిచిపోయాడు. ఇప్పుడు పురాణాల నుండి నేరుగా మన వర్తమానంలోకొద్దాం. ఈరోజు ఆధునిక సైన్స్ కూడా వివరించలేని గర్భగుడిలో జరుగుతున్న కొన్ని ఆశ్చర్యకరమైన దృగ్విషయాలను ఒకసారి పరిశీలిద్దాం. 110 ఈ సంఖ్యను గమనించండి. కొండపైన ఎంత చలి ఉన్నా, గుడిలో ఏసీలు పెట్టినా, చల్లటి నీటితో అభిషేకం చేసినా సరే ఆ సాలగ్రామ శిలా విగ్రహం ఉష్ణోగ్రత ఎప్పుడూ స్థిరంగా 110 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా సైన్స్కే ఒక పెద్ద సవాలు అని చెప్పవచ్చు. ఆ విగ్రహానికి ప్రాణముందనడానికి సజీవ సాక్ష్యాలను ఒక్కసారి గమనిద్దాం. ప్రతి గురువారం అభిషేక సమయంలో ఆ రాతి విగ్రహానికి నిజంగానే చెమటబడుతుంది. ఇంకా ఆశ్చర్యమేంటంటే విగ్రహం వీపు వెనుక చెవి పెట్టి వింటే స్పష్టమైన సముద్రపు కెరటాల ఘోష వినిపిస్తుంది. దానికి కారణం శ్రీమహావిష్ణువు నివాసమైన క్షీరసాగరమే అని చెబుతారు. అంతకంటే అద్భుతం, మామూలు రాయిని సైతం మొక్కలు చేసే ఘాటైన రసాయనమున్న పచ్చకర్పూరాన్ని 100 ఏళ్లుగా రాస్తున్నా సరే ఆ విగ్రహం మీద కనీసం ఒక చిన్న గీత కూడా పడలేదు. నమ్మశక్యంగా లేదు కదా. ఇంతటి పవిత్రమైన స్వామివారికి నైవేద్యం, అలంకరణ ఎక్కడ్నుండి వస్తాయో తెలుసా? ఇక్కడ మనం ఒక రహస్య ప్రపంచం గురించి మాట్లాడుకోవాలి. తిరుమలకు 22 కిలోమీటర్ల దూరంలో ఎవరికీ తెలియని, కనీసం మ్యాప్లో కూడా కనిపించని ఒక రహస్య గ్రామముంది. అక్కడు నుండి మాత్రమే అత్యంత స్వచ్ఛమైన పూలు, ఆవు పాలు, నెయ్యి ప్రత్యేకంగా గర్భగుడిలోకొస్తాయి. స్వామివారికి అలంకరించిన ఆ పూల ప్రయాణం కూడా ఒక పెద్ద మిస్టరీనే. ఆ ఆశ్చర్యకరమైన స్టెప్స్ గమనిద్దాం. వాడిన పూలను ఎవ్వరూ చూడకూడదనేది చాలా కఠినమైన రూల్. పూజారులు ఆ పూలను స్వామి విగ్రహం వెనకాలే ఉన్న ఒక రహస్య నీటి ప్రవాహంలో వేస్తారు. గర్భగుడి తలుపులు దాటి బయటకు రాని ఆ పూలు భూమి అడుగున ప్రయాణించి ఏకంగా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎయిర్పేడ్లోని జలపాతంలో బయటకొస్తాయి. ఆ అండర్గ్రౌండ్ కనెక్షన్ ఏంటో ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. ఇక రాత్రిపూట గర్భగుడిలో జరిగే రహస్యం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. భారీ తాళాలు వేసిన గర్భగుడిలో అర్చకులు రాత్రిపూట ఉంచిన నీరు, తాంబూలం ఉదయం 3 గంటలకల్లా ఎవరో ఉపయోగించినట్లు సగం ఖాళీ అయి ఉంటాయి. సాక్షాత్తు బ్రహ్మదేవుడే దేవతలతో కలిసి వచ్చి స్వామికి అభిషేకం చేస్తారని, అందుకే వీటికి బ్రహ్మోత్సవాలు అని పేరు వచ్చిందని చెబుతారు. ఇది నిత్యం జరిగే ఒక అద్భుతం. కాబట్టి ఈ మొత్తం ప్రయాణం సారాంశమేమిటంటే, వైకుంఠాన్ని వదిలిపెట్టి రావడం, అప్పుల పాలు కావడం, గొడ్డలి దెబ్బ తినడం, చిరకు ఒక రాతి శిలగా 100 ఏళ్లుగా నిలబడి ఉండటం, ఇవన్నీ కలియుగంలో భక్తుల కష్టాలను తీర్చడానికి, మనల్ని కంటికి రెప్పలా కాపాడటానికే ఆ దేవుడు చేసిన అతిపెద్ద త్యాగాలు. ఆయన శిలగా మారింది మానవాళిని వదిలి వెళ్లడానికి కాదు, మనతోనే శాశ్వతంగా ఉండిపోవడానికి. ఇది నిజంగా చాలా పవర్ఫుల్ ఫ్యాక్ట్. ముగించే ముందు ఒక ముఖ్యమైన ఆలోచన. ఆ రద్దీలో, ఆ తోపులాటలో, క్యూలైన్లో ఉన్నప్పుడు దొరికే ఆ కొన్ని సెకండ్ల దర్శన భాగ్యంలో ఒక్కసారి ఆ సముద్రపు ఘోషను, ఆ తలమీది గాయాన్ని, లోక కళ్యాణం కోసం ఆ దేవుడు చేసిన ఈ త్యాగాలను గుర్తుచేసుకుంటే ఆ అనుభూతి పూర్తిగా మారిపోతుంది కదా. ఈనాటి విశ్లేషణ ద్వారా తిరుమల రహస్యాల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తున్నాం. మళ్ళీ కలుద్దాం.